నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామంలో హనుమత్ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ఠ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గత 5 రోజులుగా షడాహ్నిక దీక్ష విధానంలో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం ప్రాతకాల మండప పూజలు, దీక్ష హోమాలు నిర్వహించి ఉదయం 11:46 యంత్ర స్థాపనం, విగ్రహ స్థాపనం, ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శాంతి కళ్యాణ కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వెంకటనారాయణ గారి పర్సుపోయి నడవాలి నడవాలి తల్లి నడవాలి. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో శ్రీ చైతన్య మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని వైద్యశాలకు వచ్చేవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని దానంలో కన్నా అన్నదానం మిన్నాని నిర్వాహకులు వెంకన్న బాబు అన్నారు. ఈ సందర్భంగా వెంకన్న బాబు మాట్లాడారు. గత 2 సంవత్సరాల నుండి వైద్యశాలలో నిర్విరామంగా శ్రీ చైతన్య నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నిత్యం వందల సంఖ్యలో రోగుల బంధువులు వైద్య నిమిత్తమై ఇక్కడికి వస్తూ ఉంటారని, వారి సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి అండదండగా నిలవాలని కోరారు. అలాగే మున్సిపల్ పరిధిలోని నగర్లో శ్రీ చైతన్య మనోవికాస కేంద్రం ద్వారా ఎంతో మంది మానసిక వికలాంగులకు సేవలను అందిస్తున్నామని తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని వైద్యశాలకు వచ్చేవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. చీరాల ప్రభుత్వ వైద్యశాలలోని శ్రీ చైతన్య నిత్యాన్నదానం ప్రారంభించి సుమారుగా 1.5 సంవత్సరాల కాలం అవుతున్నది. ఇది చాలా దిగ్విజయంగా సాగుతున్నది. అలాగే ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ చాలా తృప్తిగా భోజనం చేసి వెళ్తున్నారు. ఇందుకు మాకు సహకరిస్తున్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అలాగే డాక్టర్స్కి, గవర్నమెంట్ డాక్టర్స్ బృందానికి, అలాగే ఇక్కడ మాకు సర్వీస్ చేయడానికి వస్తున్నటువంటి
హాస్పిటల్ సిబ్బందికి మాకు సహకారాలు అందిస్తున్నటువంటి దాతలకు, అలాగే శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, మా చైతన్య నిత్యాన్నదానం తరపు నుంచి, అలాగే మా చైతన్య మనోవికాస్ అనే సంస్థ అన్నది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా మేము మొదలుపెట్టిన పని ఏ రోజు ఆగదండి. దయచేసి మా మీద కొంతమంది వ్యక్తులు బ్యాడ్గా పుకారాలు సృష్టిస్తున్నారు. దయచేసి అవేవి నమ్మవద్దు. మా చైతన్య నిత్యాన్నదానం అండ్ చైతన్య మనోవికాస్ అండ్ చైతన్య మెంటలీ ఇల్ పర్సన్స్ కార్యక్రమాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. మాకు సహకరిస్తున్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నేరరహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో చీరాల శక్తి టీం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చీరాల నందిని సిల్క్స్ లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాలు, పోలీసు శాఖ కల్పిస్తున్న భద్రతా చర్యల గురించి విపులంగా వివరించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశానుసారం చీరాల డీఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో స్థానిక నందిని సిల్క్స్ లో శక్తి టీం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు మరియు కానిస్టేబుల్ సుబ్బారావు పాల్గొని షాపింగ్ మాల్ సిబ్బందికి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆపదలో ఉన్న మహిళలకు శక్తి యాప్ ఏ విధంగా రక్షణగా నిలుస్తుందో ప్రాక్టికల్ గా వివరించారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఒక చిన్న బటన్ నొక్కడం ద్వారా లేదా ఫోన్ ను చెక్ చేయడం ద్వారా పోలీసుల సహాయం ఎలా పొందవచ్చో చూపించారు. ఈ యాప్ ద్వారా బాధితురాల లొకేషన్ తక్షణమే కంట్రోల్ రూమ్ కు చేరుతుందని, తద్వారా నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కల్పిస్తారని భరోసా ఇచ్చారు. ప్రతి మహిళా ఉద్యోగి తన రక్షణ కోసం ఈ యాప్ ను తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా మహిళలకు సంబంధించిన చట్టాలు, పని ప్రదేశాల్లో ప్రయాణించే మార్గాల్లో ఎవరైనా వేధింపులకు గురి చేస్తే ఇతర అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి అవగాహన కల్పించారు. ఏదైనా వేధింపులు ఎదురైనప్పుడు భయపడి మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఫిర్యాదుదారుల సమాచారం అత్యంత గోప్యంగా ఉంచడం జరుగుతుందని, వారు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యల్ని చెప్పుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నందిని సిల్క్స్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి, నేను చీరాల సబ్ డివిజన్ శక్తి టీం నుంచి వచ్చాను. మీ షాప్కి రాగానే మీ యాజమాన్యం గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదం, మీకు కూడా ధన్యవాదం. అలానే మీరు ఏం చేయాలంటే సమాజంలో తిరిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీకు SOS కాల్ ఎక్కించాను కదా. ఆ ఎక్కించిన యాప్ని మీకు అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోండి. ఏ ఆపద వచ్చినా బయట నడుచుకుంటూ వెళ్తారు, బస్సులు కానీ ఆటో ఎక్కి వెళ్తూ ఉంటారు. ఆ యాప్ని యూజ్ చేసుకొని మీకు అత్యవసరమైన ప్రాణాపాయం ఉంటే SOS కాల్ కొట్టండి. లేదు కొద్దిగా ఇబ్బందిగా ఉంది 112 కొట్టండి. మీకు ఎలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ ఫ్రీయే. ఇది వచ్చి 112 మీకు అత్యవసర సమయాల్లో మీకు అందుబాటులో ఉంటుంది. 1091 మహిళలపై వేధించిన అక్రమ జరిగినప్పుడు, అంటే ఎవరన్నా పిల్లకాయలు తీసుకెళ్ళి అక్రమంగా అమ్ముకుంటాం ఏదైనా జరిగినప్పుడు ఇది 1091కు. 181 ఈ మీకు ఇంట్లో ఏదైనా గొడవలు అయ్యి ఫ్యామిలీ గొడవలు ఉంటే ఈ భార్యాభర్తల మధ్య 181కి కొట్టండి. ఆ తర్వాత 1098 ఈ చిల్డ్రన్స్, ఈ చిన్న పిల్లకాయల మీద లైంగిక వేధింపులు అయితే 1098కి కొట్టండి. ఈ 1930 అంటే ఇది సైబర్ నేరం. సెల్ ఫోన్లో మీరు ఓటీపీలు అడిగి మిమ్మల్ని బెదిరిస్తూ మీ మీద ఆల్రెడీ FIR కట్టామని పోలీస్ వేషాల్లో మీకు వీడియో కాల్ చేసి బెదిరిస్తే 1930 కొట్టండి. టోల్ ఫ్రీ నెంబర్ ఇవన్నీ. మళ్ళీ ఇది 1972 గంజాయి. ఈ గంజాయి దానికి కూడా 1972 కొడితే ఇమ్మీడియట్గా మేము స్పందిస్తారు. ఇవన్నీ ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్స్ అనమాట. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ని ఉపయోగించుకోండి. మీ సెల్లో SOS కాల్ కొట్టండి ప్రాణాపాయం ఉంటే. ఈ శక్తి ఆపదలో మీకు SOS కాల్ కొడితే మీకు తొందరగా స్పందిస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మహిళలకి రక్షణ కలిగించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ యాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాప్ని ఉపయోగించుకోండి. మంచి విషయాలకు చెడ్డ విషయాలకు ఉపయోగించుకోండి. మంచి విషయాలకి జాగ్రత్తగా పక్కవారికి కూడా తెలియపరుస్తూ ఈ యాప్ గురించి మీరు 10 మందికి తెలియపరుస్తూ ఈ యాప్ని ఎక్కించుకోండి.
ఇన్స్టాల్ చేసేసుకోండి. మీకు చూపించాను కదా అలానే ఆ యాప్ని ఎక్కించుకొని అందరికి ఎక్కించి మీరు సేఫ్ జోన్లో ఉండాలని కోరుకుంటూ నమస్తే. ఇంత అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నమస్తే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో P4 సిబ్బంది, నాయకులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 40 అర్జీలు అందాయని, వీటిలో ఇంటి నిర్మాణం కోసం మరియు ఇంటి స్థలాల కోసం 19, పెన్షన్ల కొరకు 12, ఇతరులు 9 అర్జీలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలిత కుమారి, AMC డైరెక్టర్ కారంపూడి పద్మిని, పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, P4 సిబ్బంది, అవినాష్, BC సెల్ సెక్రటరీ ముప్పవరపు నాగలక్ష్మి, రాణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. బాపట్లపట్నం శృంగారపురంలోని త్రవ్వ కాలువ పక్కన ఉన్న స్టార్ కిడ్స్ పాఠశాలలో అంగరంగ వైభవంగా జరిగిన సైన్స్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులు తయారు చేసిన సైన్స్ డే పరికరాల్ని ఆసక్తిగా తిలకించి సంతృప్తి వ్యక్తపరిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతన పరిజ్ఞానంతో విద్యాబోధన అందిస్తున్న స్టార్ కిడ్స్ యాజమాన్యం వారు అభినందనీయులని కొనియాడారు. పాఠశాలలోని విద్యార్థులు నర్సరీ స్థాయి నుండి తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా అద్భుతమైన ప్రావీణ్యతను కలిగి ఉండడం స్టార్ కిడ్స్ పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు అంకిత భావం కనపడుతుందని కొనియాడారు. సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రపంచ మానవాళికి అవసరమున్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రకృతిపరమైన సహజ సంపద, అడవులు, జంతువులు, అధునాతన టెక్నాలజీతో కూడిన పరికరాలు, క్రమశిక్షణ, రక్షణ సంబంధిత పరికరాల తయారీ, మంచి చెడ్ల గురించి, ప్రపంచ దేశాల రాజధానుల గురించి, ముఖ్యంగా భారతదేశ సిరి సంపదల గురించి చిన్నారులు జ్ఞానోదయం కలిగి ఉండే విధంగా తీర్చిదిద్దుతున్న తీరు సంతోషదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ కిడ్స్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ముప్పిరి రాజశేఖర్ బాబు, ప్రిన్సిపల్ ముప్పిరి కోటేశ్వరమ్మతో పాటు బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ నిజాముద్దీన్, బాపట్ల జాయింట్ సెక్రటరీ పీటర్ సరథి, సీనియర్ మాజీ సైనికులు కొలసాని వేణుగోపాల్ మొదలగు మాజీ సైనికులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పట్టుకోండి. లౌడ్గా చెప్పాలి, చెప్పకపోతే వదిలేయండి. లౌడ్గా చెప్తే చెప్పండి. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. యూ టు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం ఆలయ బోర్డు సభ్యులు ఆళ్ల అనిల్ కుమార్, గుంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయడానికి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవడం మా బాధ్యత అని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని, ఇది భవిష్యత్తులో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మరింత దోహదపడుతుందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల శ్రీధర్, గూడూరు శివరామకృష్ణ, మార్కండేయులు, పసుపులేడి సాయి, తోట రాజా, అనిల్, హర్ష, రఘురాం, గండి శేషు, కడలి లక్ష్మణ్, కిరణ్ తేజ, కారంపూడి పద్మిని, నాగలక్ష్మి, వీరమ్మ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బాపట్ల పార్లమెంటులోని 7 నియోజకవర్గాల్లో కూడా ఉద్యమీ సభ్యత్వాల కార్యక్రమాన్ని మొదలు పెడతానికి నిన్నటి నుంచి కూడా నిన్న 3 నియోజకవర్గాల్లో మొదలుపెట్టి ఈరోజు చీరాల నియోజకవర్గంలో మన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు అలాగే ఇక్కడ సమన్వయకర్త అనిల్ గారికి ఆధ్వర్యంలో జనసేన మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూ అలాగే రాబోయే తరాల యొక్క భవిష్యత్తుని నిర్ణయించడానికి, అలాగే మన రాష్ట్ర భవిష్యత్తును కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా, అంటే ఈ ఉద్యమే తీసుకుని ఒక మార్పుకు ముందు తీసుకువెళ్ళేటట్టు, అలాగే మన యొక్క సంకల్పం, ఆలోచనలు కూడా మార్పుతో మంచి భవిష్యత్తుని ఇచ్చేటట్టు, అంటే రాబోయే రాజకీయాల్లో కూడా మంచి వ్యక్తుల్ని ఎన్నుకునేటట్టు ఈ ఉద్యమీ సభ్యత్వం ద్వారా పార్టీని బలోపేతం చేయటం, అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టేటట్టు ఒక దిశానిర్దేశం చేసేటట్టుగా మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో ఈ రోజున ఈ ఉద్యమి అనే సభ్యత్వ కార్యక్రమం అనేది మనం ఆయన శివరాత్రి రోజున ఆయన ఉద్యమి సభ్యుడిగా 2 కోట్లతో ఆయన సభ్యత్వం నమోదు చేసి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన ఉంగుటూరు ఎమ్మెల్యే గారు, అలాగే బాపట్ల పార్లమెంటరీ సమన్వయకర్త అయిన ధర్మరాజు గారికి, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు ఉడా చైర్మన్ అయిన మన షేక్ రియాజ్ గారికి,
అలాగే జనసేన నాయకులకి, సీనియర్ నాయకులకి, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెట్టుకున్న కార్యక్రమము సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు. మీ అందరికీ నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 6 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే, చీరాల నియోజకవర్గం జనసేనకి ఉన్నంత కార్యకర్త పటిత్వం ఏ నియోజకవర్గంలో లేదు. లేనిదల్లా ఒక సమిష్టి కృషి లేదనమాట. ఇది కనుక ఒక సమిష్టిగా అందరం కనుక నా కార్యకర్తలు కలిసి సాధిస్తే, కళ్యాణ్ గారి యొక్క పోరాట స్ఫూర్తి తీసుకుని 2023లో 1200 ఉన్న సభ్యత్వాలని 2024లో అందరం కలిసి కూర్చొని దీన్ని ఎలాగైనా సాధించాలని చెప్పని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి అందరం కూర్చొని ఒక ఐడియా తోటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2nd ప్లేసు, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 1st ప్లేస్ సాధించాం 5440 సభ్యత్వాలతోటి. అదే స్ఫూర్తితోటి మరొకసారి మా జిల్లా అధ్యక్షుల వారికి కానీ, బాపట్ల పార్లమెంటరీ సమన్వయకర్తగా వచ్చిన ఎమ్మెల్యే గారికి కానీ హామీ ఇస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి దీనిని ముందుకు తీసుకెళ్ళి జిల్లాలో నెంబర్ 1 వచ్చే విధంగా ట్రై చేస్తామని అందరి తరపున మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను సార్. నమస్కారం. ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.